ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ చాలా కామన్గా అడిగే క్వశ్చన్, మేము ఏ ఫుడ్స్ తినాలి మేడం స్పర్మ్ క్వాలిటీ పెంచుకోవడానికి, ఎగ్ క్వాలిటీ పెంచుకోవడానికి అని చాలా కామన్గా అడుగుతారు. థింగ్ ఈజ్ దట్ ఒక్క స్పెసిఫిక్ ఫుడ్ అంటూ ఏమీ లేదు స్పర్మ్ క్వాలిటీ పెంచడానికి కానీ ఎగ్ క్వాలిటీ పెంచడానికి కానీ. బట్ రీప్రొడక్టివ్ హెల్త్ ఓవరాల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి సర్టన్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తినడం చాలా ఇంపార్టెంట్. సో మన బాడీలో ఉన్న ఎగ్స్ ఆల్రెడీ ఇన్హెరెంట్గా జెనెటికల్గా ఫామ్ అయిన ఎగ్స్, వాటిని మెజారిటీ వాటిని మనమేం మార్చలేం. కానీ అవి ఉండే ఎన్వైర్న్మెంట్ని మార్చగలం. అంటే యాంటాక్సిడెంట్ రిచ్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ నుంచి ఎగ్స్ని స్పర్మ్ని మనం ప్రొటెక్ట్ చేయగలగాలి మనం తినే ఫుడ్తో. సో ఫర్ సపోజ్ విమెన్ ఎగ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మనం ఏ రకమైన ఫుడ్స్ తినాల్సి ఉంటుంది అన్నదానికి వస్తే, ఫస్ట్ థింగ్ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయన్నమాట వాటిలో. సో ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ లైక్ కేల్, స్పినచ్ ఇవన్నీ చాలా హెల్దీ ఫర్ ద ఎగ్ క్వాలిటీ. సెకండ్, కమింగ్ టు కలర్ఫుల్ ఫుడ్స్, అంటే విచ్ ఆర్ రిచ్ యాంటాక్సిడెంట్ రిచ్ ఉంటాయన్నమాట. కలర్ఫుల్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, వాటర్మిలన్ ఇవన్నీ చాలా రిచ్ కంటెంట్, యాంటాక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది వీటిలో, అవి తినాలి అన్నమాట. థర్డ్, కమింగ్ టు బెర్రీస్. అన్ని రకాల బెర్రీస్ దే ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్. సో అన్నీ తినగలగాలి అనమాట. క్రాన్బెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆల్ బెర్రీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్. Fourth, coming to omega-3 fatty acids in the foods. If you're a non-vegetarian, you can have fish which are rich in omega-3 fatty acids. And adi kakunda they are very rich in nuts anamata. So majority of nuts are very rich in omega-3 fatty acids. Avi nuts and seeds, pumpkin seeds, watermelon seeds ఇవన్నిట్లో కూడా omega-3 fatty acids ఉంటాయి. సో అలాంటి అవి ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఏమేమి తినకూడదు అంటే, యూజువలీ హై ఫ్యాట్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ ప్యూర్ కార్బ్స్ అనేవి కూడా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల మన బాడీలో యాంటాక్సిడెంట్స్ అనేవి పెరుగుతాయి, ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. సో అవి ఊసైట్ క్వాలిటీని బెటర్గా ఇంప్రూవ్ చేయగలుగుతాయి అన్నమాట. సో కమింగ్ టు స్పర్మ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మనం ఏం చేయాలి? యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, దెర్ ఈస్ నో సింగిల్ ఫుడ్ ఏమీ లేదు ఈ స్పర్మ్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి. బట్ ఆ ఎన్వైరన్మెంట్ని మనం బెటర్ చేసుకోవడానికి మెజారిటీ టైమ్స్ జింక్, సెలీనియం, వైటమిన్ ఈ, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్పర్మ్ హెల్త్ అనేవి బాగా మెయింటైన్ అవుతుంది. సో అవి ఎలాంటి ఫుడ్స్లో ఉంటాయి? ఫర్ సపోజ్ కుక్ టొమాటోస్, అంటే అవి లైకోపీన్ రిచ్ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ యాంటాక్సిన్స్. అవి వెరీ గుడ్ ఫర్ స్పర్మ్ హెల్త్ అనమాట. అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ జింక్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా స్పర్మ్ హెల్త్ని బెటర్ చేస్తాయి. యాజ్ ఐ సెడ్, లైక్ ఫీమేల్ పార్ట్నర్, వీళ్ళకి కూడా నట్స్ అండ్ సీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆర్ వెరీ రిచ్ ఇన్ omega-3 fatty acids and antioxidants. అవి కూడా మన స్పర్మ్ హెల్త్ బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ దాన్ ఫుడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇన్ మెన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. అండ్ దే హ్యావ్ టు యూజ్ లూజ్ అండర్ గార్మెంట్స్ సో దట్ టు మెయింటైన్ ద టెస్టిక్యులర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్కి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఇవి చేయడం వల్ల మన స్పర్మ్ హెల్త్ అనేది బెటర్గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, exercise and obesity control is very very important to maintain the sperm health. Thank you.